వివేకవంతుడైన వాడు, జ్ఞానవంతుడైన వాడు, తెలిసినటువంటి వాడు పరమేశ్వరుణ్ణి తప్పకుండా గుర్తుపెట్టుకుంటాడు. రాముడి పేరు, కృష్ణుడి పేరు, అమ్మవారి పేరు, శివుడి పేరు, ఏదో ఒక హనుమంతుని పేరు తలుచుకొని వారానికొకసారి, నెలకొకసారి, 2 సార్లు ప్రతిరోజు పూజ చేసేటటువంటి వాళ్ళు నిజంగా వివేకవంతులు, తెలివైనటువంటి వాళ్ళు. వాళ్లకు పెద్దల ఆశీర్వచనం ఉంటేనే అలాంటి అభిప్రాయం కలుగుతుంది. మీరు ఎంత చక్కని ఉత్సవం చేస్తున్నారంటే నిజంగా మీ అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది. ఎవరికి వాడు జీవిస్తున్నాడు. స్వార్థం బాగా పెరిగిపోయింది. నేను, నా కుటుంబం, నా భార్య, పిల్లలు బాగుండాలి, నా పొలాలు మంచిగా ఉండాలా, నా ఇల్లు మంచిగా ఉండాలా, నా ప్రతిదీ మంచిగా ఉండాలా, వేరొకటిది ఏమైతే నాకేం అవసరం అనేటటువంటి విధంగా ఇవల్ల స్వార్థం పెరిగిపోయి మనం బ్రతుకుతున్నాం. కాబట్టి హిందువులం, హిందూ ధర్మం అనే ఛత్రి కింద బతుకుతున్నటువంటి వాళ్ళమైనప్పటికీ ఒకటి కాలేకపోతున్నాం, ఐకమత్యంగా కాలేకపోతున్నాం, ఒక్క మాట మీదకి రాలేకపోతున్నాం. ఇది ఇవాళ సంగత. తురుష్కులు కొన్ని వందల సంవత్సరాల కింద గుజరాత్ సోమనాథ టెంపుల్ను సర్వనాశనం చేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి రత్నాలు, వజ్రవైడూర్యాల్ని, సంపదను దోచుకొని తీసుకుపోయారు. అక్కడ ఉన్నటువంటి స్వాములు, అక్కడ ఉన్నటువంటి పూజారులు, అర్చకులు, ఎవరైతే ధ్యానం తపము చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తలలు నరికేశారు, చంపేశారు. ఎందుకు ఇట్లా జరిగింది అని అంటే, ఒకటి మన దగ్గర ఐకమత్యం లేదు, ఇంకోటి పెద్ద మనస్సు మనది, అవతలి వ్యక్తిని మనసు నొప్పియము. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మన ఇంటికి, మన ఊరికి ఎవడన్నా కొత్తోడు వస్తే, బాపు ఎవరికి వచ్చినవే, కాళ్ళకి నీళ్ళు ఇచ్చి బీడి, లేకపోతే ఛాయ, పాలు, లేకపోతే తిన్నావే, ఏమైనా టిఫిన్ కావాలని అనే మర్యాద కలిగినటువంటి నడక మనది. మన ప్రవర్తన అట్లాంటిది, మన స్వభావం అట్లాంటిది, హిందువుల స్వభావం. ఈ భూమండలం మీద ఏ ధర్మంలో ఉండేటటువంటి వాళ్లకు ఇంత చక్కని స్వభావం, ఇంత విశాలమైనటువంటి దృక్పథం, ఇంత చక్కని సంస్కృతి, ఇంత చక్కని మార్గంలో నడిచేటటువంటి అలవాటు లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, భారతదేశం చాలా విశాలమైనటువంటిది. ఇది పవిత్రమైనటువంటి గడ్డ, ఋషులు మునులు తిరిగినటువంటి గడ్డ, దశావతారాలు దాచినటువంటి నారాయణమూర్తి, శ్రీమన్నారాయణమూర్తికి శ్రీరామచంద్రుని అవతారమే ఎత్తి ఇక్కడ పుట్టిండు. ఇక్కడ ఆయన కాళ్ళు ఇక్కడ నడిచినాయి. ఆయన కాలు మోపినటువంటి పుణ్యభూమి. శ్రీకృష్ణ పరమాత్ముడు కాలు మోపినటువంటి పుణ్యభూమి. బుద్ధుడు కాలు మోపినటువంటి పుణ్యభూమి. అలా పరశురాముడు, నరసింహుడు, వామనావతారము, ఈ విధంగా ఎన్నో అవతారాల్లో భగవంతుడు ఇక్కడికి వచ్చి ధర్మాన్ని స్థాపించడానికి. అధర్మం ఎప్పుడైతే పెరిగిపోతుందో, అన్యాయం పెరిగిపోతుందో, దుర్మార్గం పెరిగిపోతుందో, అలాంటి దుర్మార్గులను సంహరించేసి వాళ్ళని తీసేసి ఈ బతికేటటువంటి వాళ్లకు మంచి మార్గం, మంచి వాతావరణం, మంచి ధర్మ మార్గం ఉండేటట్టు చేసినటువంటి వాడు ఆ అవతార పురుషుడు. అలాంటి శ్రీరామచంద్రుడి యొక్క రక్తమే మనలో ప్రవహిస్తుంది. వాళ్ళ ఆ శ్రీకృష్ణుని రక్తమే మనలో ప్రవహిస్తుంది. దీంట్లో ఏమీ డౌట్ పట్టాల్సినటువంటి అవసరం లేదు. రాధాకృష్ణ రక్తం పంచుకొని పుట్టినటువంటి వాళ్ళ మామూలు వ్యక్తులం కాదు, చాలా గొప్ప వాళ్ళము. ప్రపంచంలో తెలివైనటువంటి వాళ్ళు, జ్ఞానులు, పండితులైనటువంటి వాళ్ళు, తపస్సంపన్నులైనటువంటి వాళ్ళు, తత్వవేత్తలైనటువంటి వాళ్ళు. భారతీయుల యొక్క నడక చాలా చక్కనిది అని చెప్పేసి చెప్పుకుంటారు. వాళ్ళ సంస్కృతికి ఏ భూమండలం మీద ఉన్నటువంటి ఏ ధర్మంలో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క సంస్కృతి సాటి రాదు. అంత గొప్ప సంస్కృతి కలిగినటువంటి మనం, ఇంత గొప్ప మనస్సు మనకు ఉండి, మెత్తడిదనం ఉండి, ఎవరి మనసును ఒప్పించద్దనే విధంగా మనం పాముకు పాలు పోసినట్టు అటు ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి, ఫ్రెంచ్ నుంచి, గ్రీక్ నుంచి వచ్చినటువంటి వాళ్లకు మత్మల్తి వాసిలేసి రండి 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 దొరలు రండి అని వాళ్ళకు ఆహ్వానం చెప్పినాం కొన్ని వందల సంవత్సరాల కింద. పాముకు పాలు పోసినట్టు అయిందని ఎందుకు అంటున్నాం? వాడు దుర్మార్గం, ఒక దుష్టం ఆయన ఆలోచన మనసులో పెట్టుకొని వచ్చిండు. ఏందది? ఇక్కడి సంపదనంతా దోసుకొని పోదాం. సిరి సంపదలు కలిగినటువంటి భారతదేశం ఎంత విశాలమైంది అనుకుంటున్నాడు శ్రీరామ. అయోధ్యలో దశరథ, కౌసల్య దేవులకు పుట్టినటువంటి శ్రీరామచంద్రుడు ఏలినటువంటి రాజ్యం మామూలు రాజ్యం అనుకుంటున్నారా? అటు ఆఫ్ఘనిస్తాన్, ఇవాళ అంటున్నామే గాంధారం,
ధృతరాష్ట్రుడి యొక్క భార్య గాంధారి అక్కడి నుంచే వచ్చింది. ఇరాన్ భారతదేశంలోని భాగమే, 2 పాకిస్తాన్లు భారతదేశంలోని భాగమే, నేపాల్, బర్మా, భూటాన్, ఇండోనేషియా, కంబోడియా ఇవన్నీ కూడా భారతదేశం యొక్క భాగాలే. శ్రీలంక ఇవన్నీ విడిపోయినాయి. విడిపోయి ఇవాళ మన ధర్మం కానటువంటి వాళ్ళ యొక్క చేతిలో ఉన్నాయి. వాళ్ళు జీవిస్తున్నారు అక్కడ. దీనికి రుజువులు ఏమిటంటే ఇండోనేషియాను ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, అక్కడ ద్వారాల దగ్గర ఇలాంటి గణపతి యొక్క విగ్రహాలు, శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహాలు, గరుత్మంతుడి పేరుతోటి వాళ్ళ యొక్క విమానాశ్రయం, ఏరోడ్రమ్, ఇవన్నీ ఏం చెప్తున్నాయి మనకు? హిందూ రాజ్యం ఇక్కడ ఉంది, హిందూ ధర్మమే ఇక్కడ ఉంది ఒకనాడు. అది మనకు చాలా క్లియర్ అవుతుంది. ఎందుకు ఇదంతా అయింది అంటే మన మంచితనమే మనకు నష్టం చేసిందండి. మన మంచితనమే మనకు ఎన్నో రకాల ఇబ్బందుల పాలు చేసిందండి. ఇలా వందల సంవత్సరాలు తురుష్కుల ఆ కిరస్థానుల యొక్క పాదాల కింద మనం బానిసలమై బతికాము. అలాంటి తుచ్చమైనటువంటి బతుకు బతికామండి. ఎన్ని కష్టాలు పడినాము. కానీ మహనీయులైనటువంటి గాంధీజీ, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, బాలగంగాధర్ తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు ఇలాంటి మహానుభావుల యొక్క త్యాగ ఫలితంగా, ప్రాణాలు కూడా త్యాగం చేసినటువంటి ఆ ఉద్యమకారుల ఫలితంగా, ఉద్యమకారుల యొక్క ఉద్యమ ఫలితంగా స్వతంత్రం దొరికింది 1947లో. అప్పుడు 186 మంది హిందువులు ఉన్నారట. వెనుకకు చూసుకుంటే అరే స్వతంత్రం దొరికింది ఇంత మంది త్యాగ పురుషుల వల్ల, మన అధికారం మన చేతులకు వచ్చింది, మన దేశాన్ని మనమే పరిపాలించుకోవచ్చు, ఇప్పుడు పేరుడు వెళ్ళిపోయిండికి వెళ్ళి అని అనుకున్నాం. వెనుకకు వెళ్ళి చూసుకుంటే శ్రీరామరాజ్యం ఎంత గొప్పగా ఉండే, సిరి సంపదలతోటి తొలతోగినటువంటి రాజ్యం. మొన్నటి అశోక చక్రవర్తి, చంద్రగుప్త విక్రమాదిత్యుడు వాళ్ళు ఈ దేశాన్ని, విశాలమైనటువంటి భారతదేశాన్ని పరిపాలించినటువంటి సందర్భంలో అందరూ సుభిక్షంగా ఉండేవాళ్ళు, అందరూ చాలా ధర్మబద్ధంగా జీవించేవాళ్ళు, నియమ నిబంధనలతో జీవించేవాళ్ళు. సంస్కృతి ఏదైతే హిందూ ధర్మ సంస్కృతి ఏదైతే మనకు ఋషులు మునులు చెప్పారో, వేదాలు, ఇది వైదిక సంస్కృతి, ఇది వేదాలు మార్గం చూపినటువంటి సంస్కృతి ఇది. అలాంటి సంస్కృతిలో జీవించినటువంటి మహాను భావుల వలన చాలా గొప్పగా జీవితం జీవించారు ఇక్కడి ప్రజలు. స్వతంత్రం దొరికినప్పుడు ఇంకా చూసుకుంటే మరి ఇవాళ ఎట్లా ఉన్నది పరిస్థితి? ఇవాళ 182-86 మంది అయినాం మనం. మరి అప్పుడు నాయకులంతా కళ్ళు తెరిచి, ప్రజలంతా కళ్ళు తెరిచి, ఏ కుటుంబం అయినా కానీ ఇల్లు ఉరుస్తుందంటే ఇల్లు కప్పుకుంటాం, ఇంటి ముందర వాకిలి మంచిగా లేదంటే దాన్ని బాగు చేసుకుంటాం, ఏదైనా మనం సుఖంగా సౌలభ్యతోటి బతకడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. ఎవరి కుటుంబాన్ని వాళ్ళు రక్షించుకోవాలి. మరి మన ధర్మాన్ని, మన ధర్మం కొట్టినటువంటి ఏదైతే ఒక శని ఉన్నదో, దానివల్ల ఏదైతే హిందూ ధర్మం చాలా క్షీణించిపోయి బలహీనమైపోయి ఉన్నదో దాన్ని బాగు చేసుకోవాల్సిన అవకాశం మనకు దొరికింది అని సంతోషంగా ఎగిరి అంతేసి ముందరికి వెళ్ళి నాయకులు ప్రజలను ముందరికి తీసుకొని ఈ ధర్మాన్ని ముందరికి తీసుకుపోయేది ఉండే. కానీ 186 మంది ఉన్న ఆ హిందువులు ఇవాళ 162-63 అయిండ్రు. 24-25 మంది ఎక్కడ పోయి మన ధర్మంగా ఉన్నటువంటి వాళ్ళు నిండిపోయిండ్రీడా. ఎట్లా నిండిపోరు? కిరస్థానుడు మాయ మాటలు చెప్పి, మోసపు మాటలు చెప్పి, ఎన్నో రకాల మన నెత్తిని వాడికి అనుకూలంగా మార్చుకొని పెద్ద మనుషులను, ఆడవాళ్లను, పిల్లలను, యువకులను, చదువుకున్న వాళ్ళను, చదువుకోని వాళ్ళను, ఉన్నోళ్లను, లేనోళ్లను, అన్ని రకాలటువంటి వ్యక్తులను, పట్టణాల్లో, పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా క్రిస్టియన్ మతంలోకి మార్పిడి చేసుకుంటున్నారు. మరి మన హిందువుల సంఖ్య తగ్గకపోతే ఏమంటది? నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా? తెలిసినోడు, తెలియనోడు, ఉన్నోడు, లేనోడు, పెద్దోడు, చిన్నోడు అని ఎందుకు చెప్తున్నా అంటే అన్ని రకాల వ్యక్తుల్ని వాళ్ళు మోసం చేసి, వాళ్ళ నెత్తి పనిచేయకుండా పిచ్చి వాళ్ళని చేసి క్రిస్టియన్ మతంలోకి మార్చేసుకుంటున్నారు. తప్పకుండా మన సంఖ్య తగ్గిపోతుంది. ఎట్లా తగ్గిపోతుంది చెప్పండి? ఇక ఇవాళ ముస్లిమ్స్ లవ్ జిహాద్ అట. మన ఇళ్లలో ఉండేటటువంటి అందమైన అమ్మాయిలు ఎంబడబడి వాళ్ళు లోపరుచుకుంటున్నారు. ఇవాళ అలాంటి లవ్ జిహాద్ కారణంగా డజన్ల కొద్ది పిల్లలు, మనం మన ప్రాంతం గురించే చెప్పుకుంటున్నాం, మొత్తం దేశం గురించి చూసుకుంటే వందలాది మంది
యువతులు వాళ్ళ కింద నలిగిపోతున్నారు. వాళ్ళని చేసుకొని ఒక 6 నెలలు ఏడాది దాకా బిడ్డ అంటే తల్లిదండ్రులకు ఎంతన్నా ప్రేమ ఉంటుంది. ఆ బిడ్డ పేరు మీద 4 ఎకరాల భూమో, ఒక బిల్డింగో, 4 తులాల బంగారమో, 4 లక్షల పైసలు ఇస్తే అది వేసుకుంటున్నాడు. వాడు ఒక పిల్లనో పిల్లగాడిను అన్న తర్వాత దాన్ని ఇడిచిపెట్టేసి అది వేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇంతటి దుర్మార్గం చేసేటటువంటి ముస్లింస్ ఇవాళ బంగ్లాదేశ్ విషయం మొన్ననే మనం చూసాం కదా. హిందువులను చంపేసి కాళ్ళు మీదికి కట్టి తలకాయలు కిందికి పెట్టి శవాలను నడి సెంటర్ బజార్లో చౌరస్తలలో కట్టేసిండ్రు. ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితి హిందువులకు రావడానికి కారణం ఏంటి చెప్పండి? హిందువుల లోపల ఐకమత్యం లేదు. అంతకంటే ముందు పిరికితనం, సోమరితనం, ధర్మం అంటే అభిమానం లేదు, నా ధర్మం ఇది అని. ఇవాళ ఒక ముస్లిం చూడండి, ఒక్కడిని నిజామాబాద్ బోధన్ బస్ స్టాండ్ అనేటటువంటి ఏరియా చాలా ఫేమస్. ఒక్క ముస్లింను ఒక మాట అనండి, ఒక్క చెయ్యి వేయండి, 100 మంది తయారవుతారు. అదే మన హిందువుని ఎవడన్నా ఏమన్నా అంటే మనం పక్కకి వెళ్ళిపోతాం. మనడు గారా వెళ్ళిపోతాం. ఇక్కడ నిజామాబాద్ సంగతే కాదు, ఏ ఊర్లోనైనా ఇవాళ బైన్సాలో పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంది తెలుసా? హిందువుగా అంటే మన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సౌఖ్యంగా సుఖంగా సౌలత్తోటి బతికే పరిస్థితి లేదు. వాళ్ళ కనుసైగ చేస్తే వీళ్ళు వారికి అనుకూలంగా ఉండాల్సిందే. చెప్పే విషయం ఏంటంటే, మన మంచితనము మనకు నష్టం చేస్తుంది. పాముకు మంచితనం కదా అని పాముకు పాలు పోస్తాము అని అంటే అది కుట్టకుండా ఉంటుందో చెప్పండి? కాబట్టి ఇవాళ మన దగ్గరికి వస్తున్నట్టు సమీపంకి వస్తున్నటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏం మాట్లాడుతున్నారు ఏంటి, వాళ్ళ మాటలలోకి వెంటనే రావద్దు, వాళ్ళ చూపేటటువంటి మార్గంలోకి రావద్దు, వాడిని నమ్మద్దు, వాడితో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనంటే మన ఇల్లు గుళ్ళ చేస్తున్నారు, మన పిల్లల్ని నాశనం చేస్తున్నారు, మన సంస్కృతిని నాశనం చేస్తున్నారు. మన దేవాలయాల శిల్పాలు ఎన్ని దేవుడి గుళ్ళను నాశనం చేశారండి, ఎన్ని దేవుడి గుళ్ళను నాశనం చేశారు. అయినా మనది సెక్యులర్ స్టేట్. అన్ని మతాల వాళ్ళను కలుపుకొని అన్నదమ్ములుగా అక్కజల్లెళ్ళగా చూసుకుంటూ బతికేటటువంటి గొప్ప మనసు కలిగినటువంటి వాళ్ళం మనం హిందూ ధర్మంలో జీవించేటటువంటి వాళ్ళం. కానీ వాళ్ళ నుంచి ఆ రకమైనటువంటి సంస్కారము లేదు. వాళ్ళు కేవలం రాక్షసులుగా భూత ప్రేత పిశాచాలుగా మనను సర్వనాశం చేయడానికి పూనుకొని ఉన్నారు. అయితే స్వతంత్రం దొరికినప్పుడు 86 మంది ఉండింటి మినిట్లా ఇవాళ 62 63కి వచ్చినాం. 25 మంది లేకుండా పోయి ఇంకొక 10-12 సంవత్సరాలు ఆగి చూడండి 30-35 అవుతారట హిందువులు. ఇది ఇంటర్నేషనల్ సర్వే చేసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట. ఆడికెళ్ళి ఇంకొక 8-9 సంవత్సరాలు ఆగితే 2040 వస్తుంది. ఇప్పుడు 2024లో ఉన్నాం. ఇంకొక 16 ఏళ్ళు కలిపితే 2040. 2040 తర్వాత 12-13 100కి 12-13 మంది హిందువులు మాత్రమే మిగులుతారట. ఆ రోజు ఈగలు దోమల్లాగా కూడా మనం బతకలేమండి. వాళ్ళ చెప్పుల కింద నలిగిపోవలసినటువంటి పరిస్థితి వస్తుందండి. మనం ఇంత పెద్ద సంఖ్య ఉన్నప్పుడే వాళ్ళని ఎదుర్కోవాలనేటటువంటి ఇంగిత జ్ఞానం మనకు లేదైతే 10-11 మంది మేము ఉన్నప్పుడు సంగతి ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చూడండి. నరకం అనుభవిస్తాం. ప్రతి వాడిని వాడు హిందువుగా బతకనీయడు. కట్టు బొట్టు అంతా తీసి పడేసేస్తాడు. స్త్రీలకు బొట్టు పెట్టనీయడు. మనం దేవాలయాలకు పోనీయడు. దేవాలయాలే ఉండవు. కనుక ఇవాళ హిందువుగా బతికేటటువంటి ప్రతి వాడు కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. హిందూ ధర్మము నాది అని మొదలు ఒక భావనకు రావాల్సిన అవసరం ఉంది. వారానికో నెలకో 1-2-3 సార్లు గుడిలోనో ఎక్కడనో నలుగురం కలిసి మన ధర్మము గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ దుర్మార్గుడు ఏ విధంగా మనకు నాశనం చేయడానికి వచ్చిండో వాని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనమందరం ఐక్యంగా ఉన్నాం, మెత్తగలేము, గట్టిగా ఉన్నామనంటే వాడే భయపడతాడు. అరే నన్ను పప్పు కొడతారా అని రాడు. ఇవాళ వాడు నిర్భయంగా రావడానికి కారణం
మన యొక్క మంచితనం, మన యొక్క మెత్తడితనం, మనం జాలి పడతాం, కరిగిపోతాం. కానీ వాడు దాన్నే ఆధారం చేసుకొని అరే మనం మాత్రం కడకుండాలరా, వాళ్ళు భయపడిపోతారు, మనం ఏం చేసినా కానీ చెల్తుందిరా, ఓడు మన దగ్గరికి రాడు, మనం ఏం చేయర్రా. ఇవాళ పెద్ద పెద్ద నాయకులు అంటే మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్లు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, నాయకులు కూడా ఓట్ల కోసం వాళ్లకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు. వాడు ఎన్ని తప్పులు చేసినా కానీ వాడిని శిక్ష లేదు, వాడికి ఒక మాట అనేది లేదు, పల్లెత్తు మాట అనేది లేదు. వాళ్ళ నెత్తి మీద ఎక్కించుకుంటున్నారు. ఎందుకోసం? తమ అధికారం కోసం. నేను మినిస్టర్ కావాలా, ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా అనేటటువంటి దానికోసం ఇవాళ ఊర్లలో